హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇవాళ యూస్ఫుల్ అయ్యే వీడియో చూపిస్తున్నాను. మనం గొబ్బెమ్మలు తయారు చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, చూపిస్తాను. చూడండి ఎట్లా తయారు చేయాలో. ఇదిగోండి ఇట్లా వీబుట్ తీసుకుని, ఇదిగోండి పత్తి, ఇది ఇట్లా ఇదిగోండి ఒకటి వచ్చేస్తుంది. ఇట్లా తీస్తే చక్కగా నలకలు లేకుండా, ఇదిగోండి ఇట్లా నలకలు ఉండకూడదు, నలకలు తీసేసుకోవాలి. నలకలు తీసేసుకుని చక్కగా ఇదిగోండి చూపిస్తాను. ఇట్లా ఒలుసుకోవాలి పత్తిని. ఒక గింజ వచ్చి ఒక గుబ్బొత్తి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు మనం ఒత్తి పెట్టుకోవాలి కాబట్టి దీన్ని ఇక్కడ పక్కన పెట్టుకుంటున్నాను. ఇదిగోండి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇట్లా ఇట్లా అనుకుంటే స్మూత్గా నీట్గా వస్తుంది. ఇదిగోండి ఈ ఏలు ఇది ఎట్లా పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఇట్లా ఇట్లా పెట్టి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇట్లా. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఇట్లా పట్టుకుని ఇందాక మిగిల్చాం కదా ఫ్రెండ్స్ దూది, ఇదిగోండి దీన్ని ఇట్లా చూడండి. దీన్ని గొబ్బొత్తి అంటారు, బొడ్డొత్తి అంటారు. ఒక్కో చోట ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కో రకంగా పిలుస్తారు. మేము గొబ్బొత్తి అని పిలుస్తాం. ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ గొబ్బొత్తులు చక్కగా దూది ఒలుసుకుని ఇంట్లో ఇట్లా గొబ్బొత్తులు తయారు చేసి పెట్టుకుంటే కార్తీక మాసంలో మనం చాలా తేలిగ్గా వెలిగించవచ్చు. పోలేరమ్మను పంపించినప్పుడు కానీ కార్తీక మాసంలో కానీ మనం చక్కగా తేలిగ్గా చేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్ కనిపిస్తుందా? ఇదిగోండి ఇట్లా గుబ్బొత్తులు ఇట్లా చేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్ నేను తయారు చేశాను. ఇదిగోండి ఫ్రెండ్స్ ప్యాకెట్ చూడండి కనబడుతుందా? ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి గుబ్బొత్తులు చక్కగా దూది ఒలిసి చేసిన ఫ్రెండ్స్. ఇవి గొబ్బొత్తులు. ఇదిగోండి చక్కగా ఇట్లా చేసుకోవచ్చు. మీకు కనుక ఇవి కావాలి అంటే కమెంట్ బాక్స్లో తెలియపరిస్తే నేను పంపిస్తాను మీ అడ్రస్కి. ఇదిగోండి ఫ్రెండ్స్ చక్కగా దూది ఒలిసి చేసినవి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అట్లా ముందే చేసుకుని అట్టు పెట్టుకుంటే కార్తీక మాసం చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇదిగోండి ఇట్లా చేసుకోవాలి, ఇట్లా చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి నేను ఇన్ని చేశాను. మీకు ఎవరికన్నా కావాలంటే కమెంట్ బాక్స్లో అడగండి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి నిత్య దీపారాజన. ఇదిగోండి ఈ ప్యాకెట్ ఒకటి వచ్చేసి 20 రూపీస్. ఇట్లా మనం ఇప్పుడు బయట కొనుక్కుంటాం ఫ్రెండ్స్. అవి దూది కాదు, దారపోగులు, అది మంచిది కూడా కాదు. ఇదైతే స్వచ్ఛమైన దూదితో మనం దూది ఒలిసి చక్కగా చేసిన ఒత్తులు ఫ్రెండ్స్. ఇవి అవైతే అట్లా కాదు, కంపెనీ నుంచి వచ్చే ఒత్తులు ఫ్రెండ్స్. అవి వీటికి వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్వచ్ఛంగా మనం దూది ఒలిసి చేసుకున్న దానికి ప్యాకెట్లకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ మీకు కావాలంటే కమెంట్ బాక్స్లో అడగండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.